ఇలా మాట్లాడుతున్నారు కదా మీరు, టీడీపీకి బి టీం లాగా ఉన్నారు అని ఆమెను మీడియా వాళ్ళు ఎవరో అడిగారు. ఎవరు నేను గమనించలేదు, కానీ అడిగితే ఆమె అసలు ఆ ప్రశ్న లేదు, మేము ఎవరికి బి టీము సి టీం కాదు, కానీ జగనే ఇప్పటికి కూడా బీజేపీకి బి టీం లాగా ఉన్నాడు. ఆయన ఇప్పటికి కూడా మోదీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వమే గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు అని. అంటే ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా జగన్ అయినా లేకపోతే ఇంకొకరైనా ఈ చర్యల మీద తీవ్ర నిరసన తెలుపుతుంటే, షర్మిల మటుకు వీళ్ళు చాలా జరగాల్సినంత చర్యలు అంత గట్టిగా జరగడం లేదు, వీళ్ళు తప్పించుకుపోతున్నారు, దీనికి బహుశా బీ టీం అయినందుకేనేమో అన్న సందేహం వాళ్ళు వెళ్ళిపుచ్చుతున్నారు. తర్వాత నిన్న మనం చర్చించిన నెల్లూరు అనిల్, ఆయనకు నోటీస్ ఇచ్చారు, ఇంకా కొన్ని కేసులు కూడా వచ్చాయి. ఇది కోర్టుల్లో ఇంకోటి కూడా వచ్చింది, నేరుగా రాజకీయాలు కాదు, కానీ గతంలో పోలీస్ దర్యాప్తు అధికారిగా ఉన్న ఆయన సంజయ్కి ఒక బెయిల్ ఇచ్చింది గతంలో హైకోర్టు. ఈ బెయిల్ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, బెయిల్ ఇవ్వకూడదని. సుప్రీంకోర్టు ఆ కేసు విచారించే క్రమంలో న్యాయమూర్తి ఒక మాట అన్నారు, ఈయనకు బెయిల్ ఇస్తూ 49 పేజీల తీర్పు ఇచ్చింది హైకోర్టు, బెయిల్ ఇవ్వడానికి 49 పేజీల తీర్పు ఏంటి, దాన్ని దాదాపు కేసు సగం విచారణ చేసినట్టే కనిపిస్తుంది, తీర్పే 49 పేజీలు ఉంటే అని వ్యాఖ్య చేశారు. అంతకుముందేమో కొన్ని బెయిల్ ఇచ్చినవి రద్దు చేశారు, కొన్ని లేనివి ఇచ్చారు, ఇదంతా జరుగుతుంది.